హాస్టల్ ఉంటుంది లోకల్ కంటెంట్. మార్నింగ్ 6 o'clock హాస్పిటల్ వాకింగ్కి వెళ్తుంటే తీసుకొచ్చారు. 2 ఫోన్లు లాగేసుకున్నారు. చేసిన నేరం అంటే చెప్పలేదు. ఆ తర్వాత కొంత దూరం వచ్చిన తర్వాత ఇట్లా బంజారాస్ లో స్టూడెంట్స్ చేసింది అంటే మరి మామూలుగా ఇంటిమేట్ చేయండి అంటే అది నాకు అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కనీసం లోకల్ పోలీస్ స్టేషన్ కన్నా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పాను. అది చేశారు కూడా నాకు తెలియదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత చెప్పాను ఇలా వార్త ఏంటి, దానికి సంబంధించి ఏంటి, దాంట్లో నాకు వెంట్రుక వాసంతో సంబంధం ఉందా లేదు, నన్ను ఎందుకు ఉంచుతున్నారు అంటే చెప్పేది దిక్కులేదు. ఇక మిగతా భోజనాలు అంటే భక్తి కోసం అడుగుతారు కాబట్టి అడిగారు, కానీ అక్కడ భోజనం తినే పరిస్థితి తప్పు లేదు కాబట్టి. అది ఎంత దారుణంగా ఉందంటే ఏ తప్పు చేయకున్నా కూడా ఈ బంగారు తెలంగాణలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో సామాజిక అర్థమైంది. ఇంత వేగంగా స్పందించేవాళ్ళు జర్నలిస్టులకు సంబంధించేసి మరి మిగతా విషయాల కోసం మనం రాసే విషయాలకి కూడా స్పందిస్తే చాలా బాగుండేది. బట్ ఏ రోజు కూడా గొంతు ఆగేది లేదు, అన్యాయాన్ని నిలదీయటం ఇక్కడ వెంకట చేసేది లేదు, అవినీతి నిరోధించే విషయంలో ఎవరిని ఆక్షేపించేది లేదు. ఇంత పెద్ద స్థాయిలో ఏ తప్పు చేయనటువంటి ఒక యూనివర్సిటీ జర్నలిస్ట్ ఇన్ని బాధలు పెడుతున్నారంటే సామాన్యుడు పరిష్కరించడానికి ఆలోచించుకోవాలి. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.